ఈ 2 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కొంచెం మిస్టేక్ అయినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అయితే మనం RFCL అండి నుంచి రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ చేసుకునే విధంగా జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు మీరు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది ఐటీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది February 22 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్, వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్ మీకు కావాలి, అదేవిధంగా డాక్యుమెంట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియోని అయితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు లాగిన్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను, లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. ఇక్కడ మీరైతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ పర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారు, అదేవిధంగా మీ ట్రేడ్ అనేది ఏ పోస్ట్ కింద ఉందో మీరు నోటిఫికేషన్ చూస్తే క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది. అందుకే నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. SSC మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత అయితే ఈమెయిల్ ఐడి మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, అంటే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యాక్సిమం 4 క్యారెక్టర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన చూపిస్తున్నాను, అదేవిధంగా సెట్ అనేది చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ గైడ్లైన్స్ అదేవిధంగా అండర్టేకింగ్ అన్నీ మీరు కరెక్ట్గా చూసుకున్నామని ఎస్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ గెట్ OTP వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ అనేది చేయండి. అండ్ డిసిప్లిన్ దగ్గర అయితే ఇక్కడ మీ ట్రేడ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడికి అనేది OTP అయితే వస్తుంది, అది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్కి OTP వచ్చింది, ఇదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఓకే పైన క్లిక్ అనేది చేయండి. మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై అవ్వడం జరిగిందని చూపిస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ అనేది చేయండి. సబ్మిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం జరిగింది. అండ్ ప్రొసీడ్ టు లాగిన్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ డీటెయిల్స్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే ఆల్రెడీ పంపించారు, అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం అయితే మీరు లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ మొత్తం అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఇవన్నీ అయితే మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్లో అనేది మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసైతే అనేది మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర అయితే మిస్టరా లేదా మిస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రైటింగ్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్గా మీరు చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏవి దగ్గర ఉంటే అవి మాత్రమే ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. ఈ 2 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్కి ముందు అయితే మిస్టరా, డాక్టరా, లేట్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే చనిపోయిన వాళ్ళైతే లేట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీ ఫాదర్ నేమ్ అని ఫిల్అప్ అనేది చేయండి. అదేవిధంగా మదర్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు అనేది మీ మదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకునే దగ్గర ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిస్టర్సా, డాక్టరా, లేట్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ డొమికల్ అనేది మీరు ఏ స్టేట్ నివాసమై ఉంటే అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళని సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, మండల్ నేమ్ ఇవ్వండి. తర్వాత సిటీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేదా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇవ్వచ్చు. స్టేట్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. అండ్ పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది, హ్యాష్ట్యాగ్గా షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసి మళ్ళీ అయితే ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కరస్పాండింగ్ అడ్రస్ ఏ విధంగా ఫిల్అప్ అనేది చేశారో ఇది కూడా అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే అది ఫిల్అప్ అనేది చేయండి.
ఎస్టీడీ కోడ్స్ కావచ్చు, అదేవిధంగా టెలిఫోన్ నెంబర్ ఏమైనా మీ దగ్గర ఉంటే అవి ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెరిటరీ స్టేటస్ అనేది ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డైవర్స్డా అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ అనేది ఇక్కడ మీరు ఇండియన్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు రెగ్యులర్ ఎంప్లాయీగా ఎక్కడైనా మీరు గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆర్ఎఫ్సిఎల్లో మీరు పర్మనెంట్ ఎంప్లాయీగా వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ అని ఇస్తే మీ ఎంప్లాయ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ రిలేటివ్స్ ఎవరైనా ఆర్ఎఫ్సిఎల్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని ఇస్తే ఆ రిలేటివ్స్ అనేది వాళ్ళ నేమ్స్ కావచ్చు, అదేవిధంగా డిజిగ్నేటెడ్ అనేది ఏ పోస్ట్ కింద వర్క్ అనేది చేస్తున్నారో ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత రిలేషన్ అనేది చూసుకుంటే వాళ్ళకు మీకు ఏమైనా సంబంధం ఉంటే సపోజ్గా బ్రదర్ అయితే బ్రదర్ అని, కజిన్ అయితే కజిన్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సేవ్ పర్సనల్ పర్టికులర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. తర్వాత బ్యాక్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ పైన సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే 10th లెవెల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఐటీ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 10th అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ దగ్గర ఎస్ఎస్సి లేదా 10th అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది సబ్జెక్ట్ లేదా స్పెషలైజేషన్ నేమ్ అనేది ఆల్ జనరల్ సబ్జెక్ట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ అని ఇక్కడ చూసుకుంటే మీకు అనేది 10th ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ మంత్, ఆ తర్వాత ఇయర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ అనేది ఎప్పుడు ఎండ్ అయిందో ఆ ఇయర్, ఆ తర్వాత మంత్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అనేది 1 year ఉంటుంది కాబట్టి 1 year అని సెలెక్ట్ అని చేసుకోండి. పాసింగ్ మంత్ అనేది ఇక్కడ చూసుకుంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారో, అదేవిధంగా ఏ మంత్లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారనేది. ఆఫ్టర్ అయితే మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మార్కింగ్ స్కీమ్ అనేది ఇక్కడ మీ గ్రేడ్లో ఉందా, మార్క్స్లో ఉందా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గ్రేడ్ ఆప్టిమైడ్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత, గ్రేడ్లో ఉంటే గ్రేడ్లో ఇవ్వండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది ఎంత ఉండే, అదేవిధంగా పర్సెంటేజ్లో ఎంత వస్తుందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డివిజన్ అయితే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్లో మీరు పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. డెలివరీ మోడ్ అనేది ఫుల్ టైం మాత్రమే ఉంటుంది, అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ సేవ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. బ్యాక్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గాయస్ ఇక్కడ మీకు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే క్రోనాలజీ ఆర్డర్లో చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్లో ఇక్కడ మళ్ళీ అయితే ఇక్కడ ఐటీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ దగ్గర అయితే ఐటీ ఇక్కడ మీరు అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ డిసిప్లిన్ దగ్గర అయితే మీ ఐటీ ట్రేడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఐటీలో అనేది, అదేవిధంగా ఎప్పుడు మీరు అనేది మీకు కంప్లీట్ అయిందో ఆ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే 2 year ఉంటే మీకు అనేది అయితే 2 year అని, అదేవిధంగా 1 year ఉంటే 1 year ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాసింగ్ మంత్, ఆ తర్వాత ఇయర్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది. బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్సీయూటీనా, ఎస్సీయూటీనా అనేది. స్కూల్ లేదా కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ చూసుకుంటే కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కాలేజ్లో చదివారు అనేది. తర్వాత మార్క్ స్కీమ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు అనేది మార్క్స్లో ఉందా, గ్రేడ్లో ఉందా ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే గ్రేడ్ ఆప్టిమైడ్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ దగ్గర టోటల్ ఎంత ఉండే మీకు అనేది ఐటీలో అనేది పర్సంటేజ్లో ఇక్కడ చూపిస్తుంది. మ్యాక్సిమం అయితే మార్క్స్లో ఫిల్అప్ అనేది చేస్తే, ఒకవేళ గ్రేడ్లో ఉంటే గ్రేడ్లో అయితే మీకు అనేది పర్సంటేజ్లో తీయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ మోడ్ అనేది ఫుల్ టైం మాత్రమే ఉంటుంది. తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్ ఫైనల్గా ఇక్కడైతే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మొత్తం ఫిల్అప్ అనేది చేసాం మనం అనేది. ఆఫ్టర్ అయితే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అనేది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. యాడ్ ఎక్స్పీరియన్స్ పైన క్లిక్ అనేది చేసి అయితే సేమ్ ఇంతకుముందు మీరు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఫిల్అప్ అనేది చేశారో అదే విధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ సెలెక్టెడ్ స్పెసిఫై మినిమం రిక్వైర్డ్ జాయినింగ్ టైమింగ్ అనేది చూసుకుంటే, ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మ్యాక్సిమం అయితే ఒక 2 days అని ఇవ్వచ్చు. ఎక్స్ట్రా కరికులం
యాక్టివిటీస్ మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ మీరు చెప్పొచ్చు, లేకపోతే వదిలేసి మ్యాండేటరీ ఏం కాదు. ఆఫ్టర్ అయితే మీ మదర్ టంగ్ గురించి అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు మదర్ టంగ్ అని తెలుగు అని ఇస్తే మీకు స్పీక్ అనేది మాట్లాడడం కావచ్చు, రైట్ అనేది ఇక్కడ మీకు వచ్చా లేదా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు రాయడం కావచ్చు, అదేవిధంగా రీడ్ అనేది ఇక్కడ మీకు చదవడం కావచ్చు. ఇవైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ అని. ఇక్కడైతే మీ పైన ఇప్పటివరకు ఏదైనా పెనాల్టీ కావచ్చు, పనిష్మెంట్ ఏమైనా శిక్ష మీరు అనుభవించారా లేదా అని ఇక్కడ అడగడం అయితే జరిగింది. అంటే మీరు సపోజ్గా ఏదైనా క్రైమ్లో కావచ్చు, దేంట్లో అయినా మీరు ఇప్పటివరకు శిక్ష అనుభవించి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పైన సివిల్ లేదా క్రిమినల్ కేసెస్ ఏమైనా మీ పైన ఉన్నాయా ప్రజెంట్ అని ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ ఇయర్ బై దగ్గర యాక్సెప్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అడిషనల్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ మళ్ళీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అడిషనల్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే చూస్ ఫైల్లో వెళ్ళైతే మీ ఫోటో అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటో సైజ్ అనేది 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అనేది చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ సిగ్నేచర్ అనేది 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే క్లిక్ హియర్ టు అప్లోడ్ సిగ్నేచర్ కావచ్చు, అదేవిధంగా ఫోటో పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు అయితే జాగ్రత్త చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కొంచెం మిస్టేక్ అయినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అండ్ గైస్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 10th క్లాస్ మెమో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు 10th క్లాస్ సర్టిఫికేట్ పైన క్లిక్ అనేది చేస్తే పీడిఎఫ్ అని ఇక్కడ చూపిస్తుంది. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 300 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఈ అన్ని డాక్యుమెంట్ అనేది. తర్వాత అయితే మీ ఐటీ మెయిన్ మెమో అనేది ఫైనల్ మెమో అనేది గమనించండి. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మీరు పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే పీడిఎఫ్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీరు మీ ఐటీ మార్క్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మార్క్ షీట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీకు అనేది చూపిస్తుంది పీడిఎఫ్ అనేది. కేటగిరీ వాళ్ళైతే మీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో సెలెక్ట్ అనేది చేసుకొని దీనిపైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ షో అవుతుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ గైస్ ప్రివ్యూ అయితే మొత్తం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు ఫైనల్గా సబ్మిట్ అని చేస్తే తర్వాత అయితే ఎడిట్ అయితే చేసుకోలేరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓకే పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రివ్యూ మొత్తం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్లో ఏదైనా రాంగ్గా ఉంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అనేది చేసి అయితే ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గైస్ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే SC ST PWD క్యాండిడేట్ వాళ్ళకైతే ఇలాంటి ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపించదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేసి అయితే మీరు ఈజీగా అనేది ఫీజు అనేది పే చేయొచ్చు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ ద్వారా ఫీజు అనేది పే చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ మీ కార్డ్ నెంబర్, అదేవిధంగా CVV నెంబర్, ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే తర్వాత అయితే మీకు అనేది ఒక OTP అయితే వస్తుంది మొబైల్ నెంబర్కి. అది మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత సింపుల్గా 200 ఫీజు అయితే కట్ అవుతుంది. ఈజీగా అయితే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు ఇదే విధంగా అయితే. ఆఫ్టర్ అయితే కిందికి స్క్రోల్ అనేది చేసిన తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండర్టేకింగ్ అనేది ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గైస్ ఫైనల్గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ అని చేసి మీరు ప్రింట్ చేసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.